మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో 2 లోక్సభ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. అయితే వీటిలో బీజేపీకి మిశ్రమ ఫలితాలు లభించాయి. వైనాడు లోక్సభ స్థానంలో ఊహించినట్లుగా ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా ఏకంగా 29 స్థానాల్లో ఎన్డీఏ జయకేతనం ఎగురవేసింది. 19 స్థానాల్లో మాత్రం యూపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ముఖ్యంగా యూపీలో బీజేపీ మరోసారి సత్తా చాటింది. మొత్తం 9 స్థానాల ఉప ఎన్నికలు జరగ్గా 6 బీజేపీ విజయాన్ని సాధించింది. ఒక స్థానంలో బీజేపీ మిత్రపక్షం ఆర్ఎల్డీ గెలుపొందింది. మిగిలిన 2 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ విజయాన్ని సాధించింది. ఉప ఎన్నికలో విజయం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. చారిత్రాత్మక విజయం సాధించిన ఘనత ప్రధాని మోదీ నాయకత్వానికి దక్కుతుందని తెలిపారు. ప్రధాని మోదీపై ప్రజలకు నమ్మకం ఉందని సీఎం యోగి చెప్పారు. ఈ ఫలితాలు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల ఊట్ అండ్ జూట్ రాజకీయాలకు ముగింపు పలికాయని చెప్పారు. మహారాష్ట్ర గురించి మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలోచనల విజయమని, బాబాసాహెబ్ అంబేద్కర్ను దుర్వినియోగం చేసేవారికి ప్రతిస్పందనని తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలపై వరుస ట్వీట్లలో యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. యూపీ ఉప ఎన్నికలో బీజేపీ, ఎన్డీఏ విజయం మోదీ విజయవంతమైన నాయకత్వం, నిర్దేశకత్వంపై ప్రజలు ఉంచిన అంచెంచెల విశ్వాసానికి తార్కాణం. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో భద్రత, సుపరిపాలన, ప్రజా సంక్షేమ పథకాలు, అంకిత భావంతో అవిశ్రాంతంగా కృషి చేసిన కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైంది. విజేతలైన అభ్యర్థులందరికీ నా అభినందనలు. విడిపోతే పడిపోతామని, ఐక్యంగా ఉంటేనే నిలబడతామని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ యోగి ఆదిత్యనాథ్ ఈ నినాదాన్ని ట్రంప్ కార్డుగా ఎంచుకున్నారు. ఇక మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే రాజస్థాన్లో 7 స్థానాలకు ఉప ఎన్నిక జరిగితే బీజేపీ ఏకంగా 6 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1 నియోజకవర్గంలో విజయం సాధించింది. అస్సాంలో 5 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 3 బీజేపీ గెలుపొందింది. మిగిలిన 2 స్థానాలు బీజేపీ మిత్రపక్షాలు యూపీపీ లిబరల్, అసోం గణ పరిషత్ విజయాన్ని సాధించాయి. బీహార్లోని ఎన్డీఏ కూటమి హవా సాగించింది. 4 స్థానాలకు గాను 2 బీజేపీ విజయం సాధించగా 1 స్థానంలో హిందుస్థానీ అవామీ మోర్చా సెక్యులర్, మరో స్థానంలో జేడీయూ గెలుపొందాయి. మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక చోట కాంగ్రెస్, మరో చోట బీజేపీ గెలుపొందాయి. సిక్కింలోనూ ఎన్డీఏ సత్తా చాటింది. 2 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో సిక్కిం క్రాంతికారి మోర్చా విజయాన్ని సాధించింది. ఛత్తీస్గఢ్లో ఉప ఎన్నిక జరిగిన ఏకైక స్థానంలో బీజేపీ విజయాన్ని సాధించింది. అటు గుజరాత్లోని ఏకైక స్థానాన్ని కూడా బీజేపీ సొంతం చేసుకుంది. మేఘాలయలో ఏకైక స్థానాన్ని ఎన్డీఏ మిత్రపక్షం ఎన్పీపీ సొంతం చేసుకుంది. అయితే పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక ఉప ఎన్నికలో మాత్రం ఇండి కూటమి సత్తా చాటింది. ఈ 3 రాష్ట్రాల్లో 15 స్థానాల్లో ఇండి కూటమి అభ్యర్థులే గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లోని 6 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగా, పంజాబ్లోని 4 స్థానాలకు గాను ఆప్ 3 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానంలో విజయాన్ని సాధించాయి. ఇక కర్ణాటక విషయానికి వస్తే అక్కడ 3 స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. షింగావ్, సందూర్, చెన్నపట్న స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక కేరళలోని పాలక్కాడ్ను కాంగ్రెస్ కైవసం చేసుకోగా చలక్కర స్థానంలో సిపిఎం పార్టీ గెలుపొందింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.